హాయ్ వ్యాస్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్. తెలుగు చిత్రసీమలో నిర్మాతలకు వ్యతిరేకంగా కార్మికులైతే గలం విప్పుతున్నారు. కొద్ది రోజులుగా పెండింగ్లో పడిపోయిన 30% వేతన పెంపును అమలు చేయాల్సిందిగా నిలదీస్తున్నారు. ఈ ఆదివారం సాయంత్రం నుంచి ఫెడరేషన్ తరపున ఒక అధికారిక లేఖ అనేది మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దీని ప్రకారం ఈ సోమవారం నుంచి షూటింగ్లు బంద్ చేస్తున్నామని ఫెడరేషన్ అయితే హెచ్చరిస్తోంది. అయితే టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఈరోజు అధికారికంగా కౌంటర్ ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. వర్కింగ్ ఫెడరేషన్ కోరినట్లుగా వాళ్ళ పక్షాన వేతనాలను పెంచుతూ ఎటువంటి లేఖలైనా సరే జారీ చేయకూడదని ఫిల్మ్ ఛాంబర్ అయితే అధికారికంగా ప్రకటించింది. అండ్ ఫెడరేషన్ మీడియాకు విడుదల చేసిన లేఖకు సంబంధించి ఏవైనా వివరాల కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని సంప్రదించాలని కోరుతూ నిర్మాతలు అండ్ నిర్మాణ సంస్థలకు కూడా గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ అయితే ఒక సందేశాన్ని అందించారు. అంతేకాకుండా సినీ కార్మికులకు వేతన పెంపును తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంగీకరించలేదని కూడా ఈ ప్రకటనలో వెల్లడించారు. ఇక ఈ ప్రకటన అనేది అందరికీ కూడా షాకింగ్ అందజేస్తుంది. ఈ విషయంతో ఫెడరేషన్ అనేది డిమాండ్లకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పేసినట్లయితే అర్థమైపోతుంది. ఇక దీని మూలంగా సినీ కార్మికులు మరి సమ్మెకు సైరన్ మోగించారా లేదా సమ్మెను ఆపేస్తారా అనే విషయాల మీద అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.